తిరుపతి జిల్లా రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ స్టాఫ్ నర్సు నిర్లక్ష్యపు ట్రీట్మెంట్ కలకలం రేపింది. ఫోన్లో మాట్లాడుతూ చిన్న పిల్లాడికి ఇంజెక్షన్ చేయడం సంచలనంగా మారింది. నిత్యం వందలాది మంది రోగులు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. తమ వ్యాధి తగ్గేలా ఖచ్చితమైన చికిత్స, వైద్య సేవలు పొందాలని కోరుకుంటారు. ఇందుకోసం క్యూ లైన్లలో గంటల పాటు నిలబడి చికిత్స తీసుకుంటారు. ఈ క్రమంలో హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పేషెంట్లు పడే మానసిక వేదన ఎలా ఉంటుందో ఊహించవచ్చు. తాజాగా పట్టణంలోని PHCలో ఇక స్టాఫ్ నర్సు ఫోన్లో మాట్లాడుతూ బాలుడికి ఇంజెక్షన్ చేయడంపై పేషెంట్లు మండిపడుతున్నారు. జరగరానిది జరిగితే చిన్నారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పేషెంట్ బంధువు హరినాథ్ డిమాండ్ చేశారు. వైద్యాధికారులు స్పందించి వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. హరినాథ్ సిపిఎం పార్టీ రేణుగుంట ఏర్పాటు ప్రాంతీయ కమిటీ కన్వీనర్ని. రేణుగుంట ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం అనేది ఇక్కడ ఉంది. ఈ ఆరోగ్య కేంద్రంలో చాలా నిరుపేదలు అనేది అక్కడికి వస్తుంటారు. వైద్యం కోసం డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్లో వేలు పెట్టలేక అక్కడికి వచ్చేవాళ్ళు. ఈరోజు ఒక ఆడబిడ్డ ఒక బిడ్డని తీసుకొని అక్కడికి వచ్చిన సందర్భంలో ఆమె ఇంజక్షన్ చైర్లో కూర్చొని ఇంజక్షన్ వేస్తాను. రెండో ఇంజక్షన్కి అంతా ఫోన్ వచ్చింది. ఆమె ఎంత బిజీ అంటే ఆమె ఫోన్లో కూడా మాట్లాడుతూనే ఇంజక్షన్ వేయడం అంటే వైద్యుల పట్ల ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ ప్రభుత్వ సిబ్బంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎవరైనా చూస్తే సిగ్గుచేటు. ఇప్పుడు జిల్లా వైద్య సిబ్బంది నేను సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. మీరు వచ్చి మా రేణుగుంట ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వండి. నర్సులు కాదు, డాక్టర్లు కాదు, అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వండి. పేదలు ఎవరైనా వస్తే వాళ్ళ ఆప్యాయతగా పలకరించాలా, వాళ్ళ సమస్య తెలుసుకోవాలా, వాళ్ళకి మెడిసిన్ రాశారు. చాలామంది ఏం చేస్తున్నారంటే మెడిసిన్ ఇక్కడ లేదని చెప్పి ప్రైవేట్గా రాయిస్తున్నారు. అది కూడా డబ్బుతో కూడిన పని. అవి డబ్బులు లేక వాళ్ళు సరిగ్గా వాడక రోగం నయం కావడం మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు. ఇట్లా వేలు రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకునేదానికి పేదలు సిద్ధంగా లేరు. అందుకోసం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలా. ఇక్కడ ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటలు నడిచే విధంగా చూడాలి. అక్కడేదో ఒక లేడీ డాక్టర్ని అప్పుడు అడిగినాము, సిపిఎం తరఫున పెట్టారు, చాలా మంచిది.